హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ తెలుగు ఎడ్యుకేషన్. మనం 2D అరేస్ డిస్కస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్? వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్? ఒకసారి చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ దిస్ ఈస్ కాల్డ్ నెంబర్ ఆఫ్ రోస్, దిస్ ఆర్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో మనకి మెమరీ అనేది ఎలా అలొకేట్ అవుతుంది? ఫస్ట్ వన్ ఈజ్ ARR of 0, ఇవి నెంబర్ ఆఫ్ రోస్, ఇవి నెంబర్ ఆఫ్ రోస్, ఇవి నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఫస్ట్ ARR of 0, ARR of 0. Next one is ARR of 1. Next one is ARR of 2. సో array name is ARR. array name A అని తీసుకున్నాం కదా. array name ఏంటి? A. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ A0, A1, A2. array name is ARR. array name is A. array name always gives base address of an array. ఇక్కడ బేస్ అడ్రస్ 500 అని తీసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ అడ్రస్ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 4 కాబట్టి ఇది 508 అవుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ 516. నెక్స్ట్ ఈచ్ రో ఇస్ డివైడెడ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇది ఫస్ట్ కాలం, సెకండ్, థర్డ్, ఫోర్త్. సో ఈ అడ్రస్ ఏమవుతుంది? 502, ఇది 504, ఇది 506. సో స్టార్టింగ్ ఎలిమెంట్ ఏమవుతుంది ఇక్కడ? 4, 14, 24, నెక్స్ట్ 34. నెక్స్ట్ ఇది 1, 2, 3. ఇది కూడా 1, 2, 3. సో అడ్రస్ 508. ఈ అడ్రస్ ఏమవుతుంది? 510, 512, 514, 516, 518, 520, 522. సో ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? 6, 16, 26, 36, 9, 90, 29, 39. ఓకే, నెక్స్ట్ ఇంటాస్టిక్ PTR of 3. PTR అనేది array ఆఫ్ సైజ్ 3. సో కాబట్టి PTR కూడా మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. The array name is PTR. First element is PTR of 0. Next element is PTR of 1. Next element is PTR of 2. The array name ఏంటి మనకి? PTR. So array name always gives base address of an array. ఇక్కడ సమ్ అడ్రస్ 600 అని తీసుకుంటున్నాం. నెక్స్ట్ అడ్రస్ 602, నెక్స్ట్ అడ్రస్ 604.
నెక్స్ట్ వన్ ఈజ్ int asterisk pptr. వేరియబుల్ నేమ్ pptr, సమ్ అడ్రస్ 700. సో ఇనిషియల్ వాల్యూ, ఇప్పుడు ఇనిషియల్ వాల్యూస్ ఏముంటాయి, గార్బేజ్ వాల్యూ, గార్బేజ్ వాల్యూ, గార్బేజ్ వాల్యూ. ఇప్పుడు ఇనిషియల్ వాల్యూ ఉంటుంది, గార్బేజ్ వాల్యూ. నెక్స్ట్ మనకి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మెమరీ అలొకేట్ అవుతుంది, IRCకి మెమరీ అలొకేట్ అవుతుంది, అప్ టైప్ ఇంటీజర్. నెక్స్ట్ ARR ఆఫ్ 0 gives the base address of array 500. ఎక్కడ స్టోర్ అవుతుంది, ptr ఆఫ్ 0లో. అంటే ఇక్కడ మనకి ptr ఆఫ్ 0లో ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, రీప్లేస్ అయిపోయి వాల్యూ ఎంత వస్తుంది, ARR ఆఫ్ 0. నెక్స్ట్ ARR ఆఫ్ 1 అంటే వాల్యూ ఎంత వస్తుంది, 508. అది ఎక్కడ స్టోర్ అవుతుంది, ptr ఆఫ్ 1. అంటే ptr ఆఫ్ 1లోకి 508. నెక్స్ట్ A ఆఫ్ 2 అంటే బేస్ అడ్రస్ ఎంత, 516. ఎక్కడ స్టోర్ అవుతుంది, ptr ఆఫ్ 2. అంటే ptr ఆఫ్ 2లోకి 516 వస్తుంది. నెక్స్ట్ pptr ఈజ్ ఈక్వల్ టు ptr. pptr లో గార్బేజ్ వాల్యూ ఉంటుంది, వేరియబుల్ నేమ్ ఏంటిది, pptr. సో ptr is array name gives the base address of array. బేస్ అడ్రస్ ఆఫ్ array ఎంత, 600. సో ఇక్కడ ఇది రీప్లేస్ అయిపోయి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, 600 వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇది ఈ అడ్రస్ ని పాయింట్ అవుట్ చేసి ఉంటుంది. దీన్ని పాయింట్ అవుట్ చేస్తుంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఐలో వాల్యూ ఎంత ఉంది, 3. సో ఐలో వాల్యూ 3. సో ఐలో వాల్యూ 3. ఐలో వాల్యూ 3 ఉంటుంది. 3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. ఎస్ కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే వస్తుంది. pptr అంటే ఎంత, 600. యాస్ట్రిక్ pptr అంటే 600 అడ్రస్ వేరియబుల్ ptr ఆఫ్ 0. దానికి ప్లస్ ఐలో వాల్యూ ఎంత ఉంది, 3. ఇది ఇంటీజర్ పాయింటర్ కాబట్టి ఇంటూ 2 అంటే 6. ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, ఇది రీప్లేస్ అయిపోయి 506 వస్తుంది. ఇంతకుముందు ఇది 500 అనేది దీని పాయింట్ అవుట్ చేస్తుంటుంది, 508 కాబట్టి ఇది దీని పాయింట్ అవుట్ చేస్తుంటుంది, 516 కాబట్టి దీని పాయింట్ అవుట్ చేస్తుంటుంది. ఇప్పుడు ఇది 506 కాబట్టి ఈ లింక్ అనేది పోతుంది. సో ఈ లింక్ అనేది పోయి ఇప్పుడు 506 అనేది దేని పాయింట్ అవుట్ చేస్తుంటుంది, దీని పాయింట్ అవుట్ చేస్తుంటుంది. నెక్స్ట్ సో pptr అంటే pptr అంటే 600. యాస్ట్రిక్ pptr అంటే యాస్ట్రిక్ pptr. సో యాస్ట్రిక్ pptr అంటే ptr ఆఫ్ 0. ptr ఆఫ్ 0. యాస్ట్రిక్ ptr ఆఫ్ 0 అంటే 506 అడ్రస్ వేరియబుల్. అడ్రస్ వేరియబుల్. సార్ ఈ ఎలిమెంట్ ఏమవుతుంది మనకి, ఇది 00, AR ఆఫ్ 00, 01, 02, AR ఆఫ్ 00, 01, 02,
03. ఇది 10 11 12 13. ఇది 20 21 22 23. ఇప్పుడు మనకి ఇక్కడ యాస్ట్రిక్ పీపీటీఆర్ అంటే పీటీఆర్ ఆఫ్ 0. యాస్ట్రిక్ పీటీఆర్ ఆఫ్ 0 అంటే 506 అడ్రస్ వేరియబుల్ ఏఆర్ఆర్ ఆఫ్ 03. ఇక్కడ ఏఆర్ఆర్ ఆఫ్ ఎరే నేమ్ ఏ కదా, ఏ ఆఫ్ 03 ఈజ్ ఇంక్రిమెంట్ బై ఐ వాల్యూ ఎంత 3, ఐ వాల్యూ 3. కాబట్టి ఇక్కడ ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది, 3 ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, 37 వస్తుంది. నెక్స్ట్ ప్లస్ ప్లస్ పీపీటీఆర్. సో కాబట్టి ఇక్కడ ఈ వాల్యూ రీప్లేస్ అయిపోయి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, 602 వస్తుంది. అప్పుడు దిస్ వన్ ఈస్ పాయింటింగ్ టు దిస్ అడ్రస్. ఈ లింక్ పోతుంది. నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్తుంది. ఐ వాల్యూ ఎంత వస్తుంది, ఐ వాల్యూ 2 అవుతుంది. 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1, ఎస్ కండిషన్ ట్రూ. కాబట్టి మళ్ళీ ఇక్కడికి వస్తుంది ఈ స్టేట్మెంట్. సో వాట్ ఈస్ పీపీటీఆర్ 602. వాట్ ఈస్ యాస్ట్రిక్ పీపీటీఆర్ 602 అడ్రస్ వేరియబుల్ పీటీఆర్ ఆఫ్ 1 ఈజ్ ఇంక్రిమెంట్ బై ఐ. ఇంటీజర్ పాయింటర్ కాబట్టి ఇంటూ 2 అంటే 4 ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, 512 వస్తుంది. అంటే ఇప్పుడు మనకి దిస్ వన్ ఈస్ పాయింటింగ్ టు దిస్ వన్. సో ఈ లింక్ అనేది పోతుంది. నెక్స్ట్ యాస్ట్రిక్ పీపీటీఆర్ అంటే 512, యాస్ట్రిక్ అంటే 512 అడ్రస్ వేరియబుల్ ఏ ఆఫ్ 12. దిస్ వాల్యూ ఇస్ ఇంక్రిమెంట్ బై this value is increment by 2. So value ఎంత వస్తుంది 28. నెక్స్ట్ ప్లస్ ప్లస్ పీపీటీఆర్. సో పీపీటీఆర్ లో వాల్యూ ఎంత వస్తుంది 604. కాబట్టి దిస్ వన్ ఈస్ పాయింటింగ్ టు 604. ఈ లింక్ అనేది పోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐలో వాల్యూ ఎంత వస్తుంది, ఐలోకి వాల్యూ 1 వస్తుంది. 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1, ఎస్ కండిషన్ ట్రూ. పీపీటీఆర్ అంటే వాల్యూ ఎంత 604. యాస్ట్రిక్ పీపీటీఆర్ అంటే 604 అడ్రస్ వేరియబుల్ పీటీఆర్ ఆఫ్ 2 ఈజ్ ఇంక్రిమెంట్ బై 1. ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 518 వస్తుంది. 518 వస్తుంది. సో ఇప్పుడు ఈ లింక్ అనేది this one is pointing to 518. ఈ లింక్ అనేది పోతుంది. నెక్స్ట్ యాస్ట్రిక్ పీపీటీఆర్ అంటే పీటీఆర్ ఆఫ్ 2. యాస్ట్రిక్ పీపీటీఆర్ అంటే 518 అడ్రస్ వేరియబుల్ ఏ ఆఫ్ 2 1. దిస్ వాల్యూ ఈజ్ ఇంక్రిమెంట్ బై 1. ఐ వాల్యూ ఎంత 20. నెక్స్ట్ ప్లస్ ప్లస్ పీపీటీఆర్. సో పీపీటీఆర్ లోకి వాల్యూ ఎంత వస్తుంది 606 వస్తుంది. అప్పుడు ఈ లింక్ అనేది పోతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది 0 గ్రేటర్ దాన్ 1, కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మైనస్ పీపీటీఆర్. మనకి పీపీటీఆర్ లో వాల్యూ ఎంత ఉంది 606. 1 వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది. అంటే వాల్యూ ఎంత వస్తుంది, దిస్ వాల్యూ ఇస్ రీప్లేస్డ్ విత్ 604.
604 వస్తుంది. So this one is pointing to this address. Okay, next one is printf %d asterisk asterisk pptr. pptr అంటే 604, asterisk pptr అంటే 604 అడ్రస్ వేరియబుల్ ptr of 2, asterisk ptr of 2 అంటే 518 అడ్రస్ వేరియబుల్ 20. సో ఈ స్టేట్మెంట్ దగ్గర మనకి అవుట్పుట్ వస్తుంది 20 అనేది అవుట్పుట్ వస్తుంది. ఈ లైన్ దగ్గర మనకి 20 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I value 0, 0 less than 3, yes condition true. Asterisk ptr of 0, ptr of 0 అంటే 506, asterisk అంటే 506 అడ్రస్ వేరియబుల్ a of 03. సో వాల్యూ ఎంత 37 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ 1 అవుతుంది, 1 less than 3, yes condition true. Asterisk ptr of 1, ptr of 1 అంటే 512, asterisk అంటే 512 అడ్రస్ వేరియబుల్ అంటే a of 1 2, వాల్యూ ఎంత వస్తుంది 28. నెక్స్ట్ I వాల్యూ 2 less than 3, yes condition true. Asterisk ptr of 2, ptr of 2 అంటే 518, asterisk అంటే 518 అడ్రస్ వేరియబుల్ a of 2 1, వాల్యూ ఎంత వస్తుంది 20. నెక్స్ట్ I వాల్యూ 3 less than 3, కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఈ లూప్ నుంచి బయటకు వస్తుంది. సో లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది అవుటర్ లూప్, ఇది ఇన్నర్ లూప్. నెంబర్ ఆఫ్ రోస్ ఒకసారి చూడండి, ఈ వాల్యూ ఎంత 1 a 0 0 0 1 0 2 0 3 1 0 1 1 1 2 1 3 2 0 2 1 2 2 2 3. సో స్టార్టింగ్ వాల్యూ ఇక్కడ r వాల్యూ 0 0 less than 3, కండిషన్ ట్రూ. నెక్స్ట్ లైన్కి వెళ్ళి ఈ లూప్ అనేది రిపీట్ అవుతుంది. చూడండి సి వాల్యూ ఎంత 0 0 less than 4, కండిషన్ ట్రూ కాబట్టి a of 0 0 వాల్యూ ఎంత 4. నెక్స్ట్ సి వాల్యూ 2 అవుతుంది, 1 అవుతుంది, 1 less than 4, ఎస్ కండిషన్ ట్రూ. 1 0 1 0 1 వాల్యూ ఎంత 14. నెక్స్ట్ ఈ లూప్ అనేది 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో 0 0 0 1 0 2 0 2 వాల్యూ ఎంత 24. నెక్స్ట్ సి వాల్యూ 0 3 37. నెక్స్ట్ సి వాల్యూ 4, కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఈ లూప్ నుంచి బయటకు వస్తుంది. నెక్స్ట్ వన్స్ అగైన్ r వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది 1 less than 3, ఎస్ కండిషన్ ట్రూ. నెక్స్ట్ లైన్ వచ్చి ఇప్పుడు r వాల్యూ 1, సో 1 0 1 0 1 1 1 2 1 3. సో ఇన్నర్ లూప్ అనేది 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. 1 0 6 1 1 16 1 2 28 1 3 36. నెక్స్ట్ సి 4 అవుతుంది, 4 less than 4, కండిషన్ ఫాల్స్, ఈ లూప్ బయటకు వస్తుంది. నెక్స్ట్ r వాల్యూ 2 అవుతుంది, 2 less than 3, ఎస్ కండిషన్ ట్రూ. సో 2 0 2 1 2 2 2 3 2 0 9 2 1 20 2 2 29. నెక్స్ట్ వన్ ఇస్ 39. నెక్స్ట్ సి వాల్యూ 4 less than 4, కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. నెక్స్ట్ r వాల్యూ 3 అవుతుంది, 3 less than 3, కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. నెక్స్ట్ ఇక్కడ స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. స్టార్టింగ్ 20 37 28 20 4 14 24 37 6 16 28 36 9 20 29 39. So run this code. Alt F9, yes, Control F9, Alt F5. So ఇక్కడ 20 37 28 20 4 14 24 37 6 16 28 36 9 20 29 39. Okay. So this is called pointer to pointers. Okay. So still you have any doubts? Please refer once again. Thank you for watching.